नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। जकलोडी रामा सुरेंद्र नगर झोपड़ी में रहने वालों को घर के मालिकाना हक दिए जाने, नहीं तो गरीबों को डबल बेडरूम वाले घर बांटे, ऐसा सीपीएम के पुराने सेंट्रल कमेटी मेंबर ने कहा। जी नगन्या ने मांग की है। किला वरंगल तहसीलदार मंडल के सामने रिले भूख हड़ताल की गई। इस रिले भूख हड़ताल की अध्यक्षता किला वरंगल सीपीएम नलीगंती की सेक्रेटरी रत्नमाला ने की। रिले भूख हड़ताल की शुरुआत कॉमरेड राम संदीप और रिले भूख हड़ताल करने वाले दूसरे लोगों को माला पहनाकर की। कम्युनिस्ट पार्टी ऑफ इंडिया मार्क्सिस्ट सीपीएम के पुराने सेंट्रल कमेटी मेंबर जी नगन्या ने चीफ गेस्ट के तौर पर हिस्सा लिया और कहा कि सरकारें बदलने के बावजूद गरीबों की जिंदगी नहीं बदल रही। जकलोडी रामा सुरेंद्र नगर झोपड़ियों में रहने वाले लोग पिछले 4 साल से झोपड़ियों में रह रहे, मौसम की मार झेल रहे, जहरीले जानवरों के हमले झेल रहे और बेसिक दिक्कतों से जूझ रहे। वे पिछले 5 साल से झोपड़ियों में रह रहे। उन्होंने कहा कि जब पिछली टीआरएस सरकार सत्ता में आई थी तो तेलंगाना राज्य में एक भी बेघर गरीब व्यक्ति नहीं था और आज भी एक भी व्यक्ति को डबल बेडरूम का घर नहीं दिया गया। उन्होंने कहा कि 2 साल पहले जब से कांग्रेस सत्ता में आई है तब से गरीबों को पब्लिक एडमिनिस्ट्रेशन के नाम पर कुछ नहीं मिला। कोंडा सुरेखा जो एंडोमेट मिनिस्टर और पूर्वी निर्वाचन क्षेत्र की एमएलए है ने कहा कि अगर वे सत्ता में आते हैं तो वे सभी गरीबों के लिए इंदिरम्मा घर बनाएंगे, लेकिन उन्होंने सत्ता के आने के बाद से एक भी व्यक्ति को घर का पट्टा नहीं दिया। उन्होंने कहा कि इंदिरम्मा घर उन गरीबों को नहीं दिए गए जो सालों से कई मुश्किलों से जूझ रहे। उन्होंने कहा कि वे सभी गरीबों का साथ देंगे और अगर सरकार पिछले 2 सालों में किए गए वादों को पूरा नहीं कर सकती तो वे बड़े पैमाने पर आंदोलन करेंगे। ముందట అట్లాగే వరంగల్ తహసీల్ ఆఫీసు ముందట దీక్షలు ఈ రోజు నుంచి కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు 22వ తారీఖు వరకు కొనసాగుతాయి. వరంగల్ నగరంలో ఇప్పటికీ 20 ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి పేదలకు పట్టాలు రాలేదు. ఆ గుడిసెలు వేసుకొని 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాలు కింద వేసుకున్నటువంటి వాళ్ళు, 20 సంవత్సరాల కింద వేసుకున్నటువంటి వాళ్ళు, 25 సంవత్సరాల కింద వేసుకున్నటువంటి వాళ్ళు, చివరికి మొన్న జక్కలొద్దులో వేసుకున్న 4 సంవత్సరాల కానీ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటారు. ఆ నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇవ్వమని చెప్పేసి నానా రకాల మాటలు చెప్తాను. ఒకటి దేవాదాయ భూమి కాబట్టి మేము పట్టాలు ఇవ్వటం మీద అంటాం. దేవాదాయ భూమిని పేదలు వేసుకొని ఇళ్ల స్థలాలు కట్టుకుంటే ఇల్లు వేసుకుంటే వాళ్ళందరికీ ఆ భూమిని కొనిచ్చి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. ఇది చట్టం. ఆ చట్టాన్ని అమలు జరపమని అడుగుతాం. అట్లాగే ఎనుమాముల ప్రాంతం లోపల సుందరయ్య నగర్ 35 సంవత్సరాలు అవుతుంది అక్కడ కూర్చొని. ఇప్పుడు ఊరైపోయింది, పట్టణం అయిపోయింది. కానీ అక్కడ పట్టాలు ఇంతవరకు లేదు. ఎందుకు కారణం అంటే శిఖం భూములు అంటారు. అసలు అక్కడ చెరువు ఉంటే, శిఖం ఉంటే, పారకం ఉంటే, పొలాలు ఉంటే ఇవ్వకూడదు. కానీ చెరువు లేదు, పారకం లేదు, ఏది లేదు. అలాంటప్పుడు శిఖాన్ని కన్వర్ట్ చేసి క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి అందరికీ పట్టాలి. ఇక జక్కలొత్తిరి వేసుకునేదానికి ఏ ఆటంకం లేదు. ఇంకా అనేక అంశం ఇక్కడ ఏది మల్లూల స్వరాజ్యం నగర్లో వేసుకున్నటువంటి వాటికి ప్రభుత్వం ఏంటి కాబట్టి ఈ భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఎమ్మెల్యేలు నిలబడ్డా ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో నిలబడ్డటువంటి సురేఖ గారు నాకు ఓట్లు వేయండి, మీ భూములన్నీ మీ వేసుకున్న కృషివాసులందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు పక్కా కట్టిస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పింది, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 120 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది. కాబట్టి మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి ప్రజలు ఎన్నుకోండి. సురేఖని గెలిపించారు. సురేఖ గారి కోసం ఈ గుడిసెవాసులంతా కాకుండా ఒక్క రూపాయి ఇవ్వకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా వాళ్ళ నీళ్ళు వాళ్ళ దాగి వాళ్ళ బువ్వ వాళ్ళు తిని రేయింబగులు కష్టపడి ఆమె గెలుపు కోసం కృషి చేసింది. వారు ఇవాళ గెలిచేందుకు మంత్రి. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మంత్రి గారు ఇప్పటికైనా ఈ పేదల పట్ల కనికరంతో చూసి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కాకుండా రేపు ఈ 22 వరకు ఇక్కడ రిలే నిర్వహించిన మీద గుడిసెవాసు రోజుకో గుడిసెవాసు కేంద్రం వచ్చి కూర్చుంటుంది. 22 వరకు చేసిన తర్వాత 29వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ ధర్నా. అందుకని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఆ పద్ధతులలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ ఇచ్చి ఈ పట్టాలు సాధించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మీ ద్వారా
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తక్షణమే పట్టాలిచ్చి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు.